వీరి అభివృద్ధి గురించి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి. లంబాడీల గురించి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం వెంటనే 6% నుంచి 12% రిజర్వేషన్ చేసి వాళ్ళని పరిష్కరించాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసింది. ఆ బడ్జెట్ లో లెక్కలు చూస్తే అన్ని గారిడి లెక్కలు ఉన్నాయి. భారతదేశ జనాభాలో లెక్కల ప్రకారం 705 గిరిజన తెగలున్నాయి. మొత్తం భారతదేశ వ్యాప్తంగా 104 మిలియన్ల జనాభా ఉన్నది. దేశ జనాభాలో 8.6%. 2020 జనాభా లెక్కలు తీస్తే 10% పెరుగుతుంది. అధికార లెక్కలు చెప్తున్నాయి. అంటే 2010 జనాభా లెక్కల ప్రకారం 8.6% అనుకున్నది 2021-22 బడ్జెట్ లో 2,99,558 కోట్లు కేటాయించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం కేవలం 79,941 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ బ్రీఫ్ గా మొత్తం మీకు నోట్ ఇచ్చినాను. అదే ఉదాహరణకు ఈ విషయం చెప్పాలంటే గిరిజన కులాల్లో లంబాడీ జాతి అనేది షెడ్యూల్ ట్రైబ్ కింద ఒకటే వస్తుందన్నది ప్రభుత్వాల దృష్టికి ఉంది. కానీ అందులో కూడా చాలా ఉప కులాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది గంధర్వ ఢాడి భాడ్ జాతి. దేశవ్యాప్తంగా 5 కోట్ల దాకా జనాభా ఉన్నది ఢాడి సమాజానికి. ఇప్పటి వరకు కూడా పూర్వకాలంలో రాజ్ దర్బార్లో సంగీత కళాకారులు విద్వాంసులుగా పేరున్న వీళ్ళకు గంధర్వ వేదం నుంచి వచ్చిన వారు ఉన్నారు. వీళ్ళను కూడా ఈ రోజు వరకు కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది ఢాడి సమాజానికి ఉన్న వాళ్ళకి ఈ బడ్జెట్ లో ఎలాంటి ప్రాధాన్యత లేదు. వీళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఇంకో విషయం, ఏదైతే గవర్నర్లకు ఉన్న ప్రత్యేక అధికారులు ఉన్నాయో, రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేక అధికారులు ఉన్నాయో, అధికారం ప్రకారము స్పెషల్ గా బడ్జెట్ లో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. కానీ దాన్ని తీసేసి అవన్నీ విస్మరించి వాళ్ళు గిరిజన జనాభా నిష్పత్తి తగ్గకుండా కేంద్ర